ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆమేన్. మనకున్నటువంటి శ్రమను బట్టి, మనకున్నటువంటి బాధను బట్టి, మనకున్నటువంటి అవసరాలను బట్టి కొన్నిసార్లు మనము దేవుణ్ణి కొన్ని అడుగుతూ ఉంటాం. అయ్యా, నా కుటుంబంలో పలానా సమస్య ఉంది, దాని నుంచి మా కుటుంబాన్ని కాపాడండి. లేదా నా ఒంటిలో పలానా రోగం ఉంది, దాని నుంచి నాకు స్వస్థతనివ్వండి. ఇదిగో చదువునివ్వండి, ఉద్యోగాన్నివ్వండి, మంచి వ్యాపారాన్ని ఇవ్వండి, జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి. ఇట్లా మనము మన అవసరాల కొద్దీ దేవుణ్ణి చాలా అడుగుతూ ఉంటాం. అయితే మనం అడిగిన ప్రతి దాని విషయంలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి పొందుకునేది ఏదైనా ఉందా అంటే అది ఆయన సన్నిధిలో మనము ఉండేలాగా మనల్ని ఆశీర్వదించమనటమే. మనము మన జీవితంలో అడిగే ఆశీర్వాదాలన్నీ అంటే మనము కావాలని ఆశపడుతున్నటువంటి అవసరాలు కానీ ఆశీర్వాదాలన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎలాగంటే మనం అడిగే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో కానీ మనం ఉంటే అది మనకు అవసరం వచ్చే అంత పరిస్థితి మనకి రాదు. మనము దేవుని సన్నిధిలో ఉండాలి. మనం కోరుకోవాల్సింది ఏంటి? నీ సన్నిధిలో నిత్యము నేను ఉండేలాగున, నేను నా కుటుంబము ఉండేలాగున అంటే దేవుని సన్నిధిని మనము కోరుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధి అంటే సాక్షాత్తు దేవుణ్ణే మనము కోరుకుంటూ ఉన్నాం. అంటే మనము ఆయన నీడలో లేదా ఆయన ఒడిలో లేదా ఆయన రెక్కల క్రింద ఆయన కాపుదలలో మనము ఉండాలని, ఎప్పుడైతే ఆయన కాపుదలలో ఉండాలని మనము ఆశపడుతూ ఉన్నామో, ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నామో, ఆయన ఒడిలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఇలాంటి కష్టమైనా వస్తుందా? ఆయన కాపుదలలో ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా లోటు ఉంటుందా? ఏదైనా సమస్య ఉంటుందా? ఏదైనా బాధ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అంటే మన జీవితంలో మనము ఇదివ్వు, అదివ్వు, అది కావాలి, ఇది కావాలని అడిగే ప్రతిదీ కూడా ఇందులోనే ఇమిడి ఉంది. అంటే మనం ఆయన రెక్కల క్రింద ఉంటే చాలు, సమస్తము అవే జరుగుతూ ఉంటాయి. మనకి కావలసినటువంటి అవసరాలు, సకలమైన అవసరాలన్నిటినీ తీర్చగలిగే స్థానంలో మనము తీర్చగలిగే స్థితి లేదా తీర్చగలిగే స్థానము కలిగినటువంటి వ్యక్తి ఒడిలో, అటువంటి వ్యక్తి రెక్కల క్రింద మనము ఉంటూ ఉన్నాం. ఇంకా అలాంటప్పుడు మన అవసరాలు తీరటం కానీ, మన సమస్యలు రావటం కానీ ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నిన్ను ఎవరైనా తాకితే అది నా కనుగుడ్డును త్రాకినట్టే. సాధారణంగా మనిషిని ఎక్కడైనా ఏదైనా దెబ్బ కొడితే కొట్టొచ్చేమో కానీ తెలియకుండా వెనక వైపు కానీ ఇంకెక్కడైనా, కానీ కంటి కాడికి వచ్చేలేకే అది మనకి వెంటనే అర్థమైపోతుంది. ఏదైనా ఒక చిన్న నలుసు పడినా కూడా మనం వెంటనే కళ్ళు మూసేసుకుంటాం. అంటే అంత జాగ్రత్త అక్కడ కలిగి ఉంటాం. అయితే ఈ విషయం మనకి ఎలా అర్థమవుతుందంటే, సాధారణంగా ఒక తల్లిదండ్రులు లేని ఒక పిల్లవాడు ఒక 5-6 సంవత్సరాలు వేసుకోండి, ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు తానే సంపాదించుకొని తన జీవితాన్ని తానే గడపాల్సిన పరిస్థితి ఏర్పడితే, అంటే తినటానికి తానే సంపాదించుకోవాలి, కట్టుకోవటానికి తానే సంపాదించుకోవాలి, ఉండటానికి తానే సంపాదించుకోవాలి, స్కూల్కైనా లేదా తన అవసరాలు ఏవైనా తీర్చుకోవటానికి తానే సంపాదించుకొని బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడితే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? సంతృప్తిగా తినగలడా? మంచి బట్టలు ధరించుకోగలడా? తన అవసరాలన్నీ తీర్చుకోగలడా? అసలు కనీసం కంటి నిండా నిద్రపోగలడా? ఏది చేయలేడు. ఏది చేయలేక తనలో తానే కుమిలిపోతూ ఈ హావభావాలు అంటే ఈ బాధ, కోపము, సంతోషం ఇవి ఏమీ అర్థం కాని వయసు కాబట్టి వీటన్నిటికీ ఒకటే ప్రతిస్పందన వస్తుంది, ఏడుపు. ఏడుస్తూ ఉంటాడు. అంటే సరిగా తినటానికి లేక ఏడుస్తూ ఉంటాడు, కట్టుకోవటానికి లేక ఏడుస్తూ ఉంటాడు. ముందు ఒక తోడు లేదు. ఏదైనా జరిగితే ఒక భయము, ఆందోళన, ఏం జరిగిద్దో, ఏ క్షణంలో ఏమవుతుందో అని ఒక ఆందోళన, ఒక భయము కలిగి వీటన్నిటికీ ప్రతిస్పందనగా ఆ పిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇటువంటి ఏడుస్తున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా తన తండ్రి తన దగ్గరికి వస్తే, అకస్మాత్తుగా తన తండ్రి వచ్చి తన చేయి పట్టుకుంటే,
ఆ పిల్లవాడిలో ఎంత ఆనందము, ఎంత సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఆ తండ్రి తన దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని తన దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ భయపడతాడా? ఆ పిల్లవాడు తన తిండి కోసము, తినటం కోసము కష్టపడతాడా? కష్టపడాడు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు, తండ్రి చూసుకుంటాడు. దుస్తులు కావాలా, తండ్రి ఉన్నాడు, తండ్రి చూసుకుంటాడు. స్కూల్కి వెళ్ళాలా, తండ్రి ఉన్నాడు, తండ్రి చూసుకుంటాడు. ఏ అవసరము, అతని యొక్క సకల అవసరాలు ఏమైనానూ సరే తండ్రి ఉన్నాడు, తండ్రి చూసుకుంటాడు. మా నాన్న ఉన్నాడు, ఆ సంగతులన్నీ మా నాన్న చూసుకుంటాడు. నాకు ఏ కష్టము రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ శ్రమ పడకుండా మా నాన్న నన్ను చూసుకుంటాడని ఒక నమ్మకము, ఒక ధైర్యము ఆ పిల్లవాడిలో కలుగుతుంది. అంటే మన నాన్న మన పక్కనుంటే మన కష్టం మనకి గుర్తురాదు. మన నాన్న మన పక్కనుంటే మనకి భయం అనేది తెలియకుండా మనం ఉంటాం. మన నాన్న మన పక్కనుంటే మనకు ధైర్యంగా ఉంటుంది. మన నాన్న మన పక్కనుంటే దేనికోసము మనం దిగులు పడవలసిన పని లేదు. మన నాన్న మన పక్కనుంటే రేపటి గురించి అసలు చింతించాల్సిన అవసరము లేదు. ఏదొచ్చినా మా నాన్న చూసుకుంటాడు అనే ధైర్యము మనలో మెండుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నవాడిని పోలిన వ్యక్తులమేమో మనము, నాన్నని పోలినటువంటి వ్యక్తి ఏమో యేసుక్రీస్తు వారు. చిన్నవాడిని పోలినటువంటి వ్యక్తులమేమో మనము, ప్రతిదానికి భయము, ఆందోళన, దిగులు, వేదన, కన్నీళ్ళు, కష్టాలు, ఈ స్థితి మనది. ఎందుకంటే మన తండ్రి మనకి తోడుగా లేడు. అందుకని మనం అడుగుతూ ఉన్నాం, నాకు బాధ ఉంది తీర్చు, నాకు శ్రమ ఉంది తీర్చు, నాకు అప్పులు ఉన్నాయి తీర్చు, రోగం ఉంది తీర్చని అన్నీ మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. అసలు అడగాల్సిందేంటి? తండ్రినే అడుగు. నువ్వే నాతో ఉండు అంటే ఇంక ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఆ చిన్నవాడిని పోలిన వాళ్ళమేమో మనము, ఆ నాన్న ప్లేస్లో ఉన్నదేమో యేసుక్రీస్తు వారు. మన నాన్న మనకి తోడుగా ఉంటే మనం ఎంత ధైర్యంగా ఉంటామో, యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఉంటే మనం అంత ధైర్యంగా ఉంటాం. మన దేవుడు మన ఇంటిలో ఉంటే మన ఇంట్లో దరిద్రం ఉంటుందా? మన ఇంట్లో సమాధానం లేని పరిస్థితి ఉంటుందా? మన ఇంట్లో కష్టం ఉంటుందా? మన ఇంట్లో కరువు ఉంటుందా? ఏది ఉండదు. అంత ఆనందము, సంతోషమే ఉంటుంది. మన ఇంటిలో మన దేవుడు ఉన్నాడంటే, అంటే మనము మన తండ్రితో ఉంటే, లేదా మన తండ్రి మనతో ఉంటే, మన నాన్న మనతో ఉన్నా, మనము మన నాన్నతో ఉన్నా, అక్కడ మన యొక్క పరిస్థితి ఏంటంటే ఏ దిగులు, ఏ భయము, ఏ చింత లేకుండా స్వేచ్ఛగా, సంతోషముగా, ఆనందముగా జీవించగలిగిన స్థితి. అంటే ఇప్పుడు దేవుని మనం ఏం అడగాలంటే, అయ్యా నీ సన్నిధిలో మేము నిత్యము ఉండేలాగా దీవించు చాలు, నీ సన్నిధిలో మేము నిత్యం ఉండేలాగా ఆశీర్వదించు చాలు. ఈ యొక్క ఆశీర్వాదంలోనే మన జీవితంలో మనం అడగాల్సిన ప్రతి ఒక్కటి ఇమిడి ఉంది. ఆరోగ్యం బాగలేదని అడగాలన్నా ఆయన సన్నిధిలో ఉంటే ఇంకా అనారోగ్యం ఎందుకు చెడిపోతుంది? ఆయన సన్నిధిలో ఉంటే అనారోగ్యం మనకి ఎందుకు వస్తుంది? ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది? ఆయన సన్నిధిలో ఉంటే కరువు ఎందుకు వస్తుంది? ఆయన సన్నిధిలో ఉంటే సమాధానం లేని పరిస్థితులు ఎందుకు ఉంటాయి? అంటే ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో ఉండాలని మనము దేవుని ఆశీర్వదించమంటూ ఉన్నామో, అది కానీ జరిగితే చాలు జీవితానికి. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించేటప్పుడు ఆయన చెప్పాడు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, మీరు ప్రారంభించండి. నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, మీరైతే ముందు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణాన్ని మొదలుపెట్టండి అని చెప్పాడు. పగల మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందుండి నడిపించాడు. ఆయన సన్నిధి వారికి తోడుగా వెళ్ళినంత కాలము వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చిందా? వాళ్ళు ఆకలికి బాధపడ్డారా? తాగటానికి, దాహానికి బాధపడ్డారా? శత్రువులు ఎదురైతే ఆ భయం వాళ్ళకి కలుగుతూ ఉందా? అంటే వాళ్ళకి కలిగిన ప్రతి శ్రమ నుంచి దేవుడు వారిని ముందుగానే ఆ దేవదూతలను పంపించి ముందుగానే విడిపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన ఎవరైతే కోరుకుంటారో, ఆయన సన్నిధిలో ఉండాలని ఎవరైతే ఆశపడతారో, ఆయన సన్నిధి వారికంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యని, ప్రతికూల పరిస్థితులన్నిటినీ చక్కబెట్టి అక్కడ తిరిగి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేటప్పుడు అనేకమైన సందర్భాలు ఎదురైనాయి. కొన్నిసార్లు ఆకలితో చచ్చిపోతాం అనుకున్నారు, కొన్నిసార్లు దాహం వేసి చనిపోతాం అనుకున్నారు, కొన్నిసార్లు సముద్రాన్ని దాటలేక చనిపోతాం అనుకున్నారు, కొన్నిసార్లు శత్రువులు ఎదురయ్యి వీళ్ళ చేతిలో మనం చనిపోతాం అనుకున్నారు. కానీ వాళ్ళ మీద కనీసము ఏ శత్రువు చేయి కూడా దేవుడు పడనివ్వల.
అంత జాగ్రత్తగా, అంత కాపుదల దేవుడు వారికి ఇచ్చి, ఆయన సన్నిధి వారికి తోడుగా తీసుకొని వచ్చి వాళ్ళని నడిపిస్తూ ఉంటే, కొన్నిసార్లు వీళ్ళు తప్పి దేవుని మార్గంలో నడవక, దేవునికి వ్యతిరేకంగా జీవించిన సందర్భాలను బట్టి కొన్నిసార్లు తెగులు, కరువు, కొన్నిసార్లు శత్రువులు జయించటము జరిగిందే కానీ ఆయన మాట విని ఆయన సన్నిధిని కోరుకున్నప్పుడు, ఆయన సన్నిధి వీరికి తోడుగా వస్తూ ఉన్నప్పుడు ఏ నష్టము, ఏ తెగులు, ఏ శత్రువు భయము లేకుండా స్వేచ్ఛగా, ఆనందముగా, సంతోషంగా అక్కడ ప్రయాణము చేయగలిగారు. అంటే మనము కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆయన సన్నిధి ఉంటే సకలము మనతో ఉన్నట్టే. మన యొక్క ప్రతి అవసరము అక్కడ తీర్చబడుతుంది. కాబట్టి మనం అడగాల్సిన విధానము, మనము ఆశీర్వాదము కావాలని అడగాల్సిన విధానం ఏంటంటే, మన ఇంట్లో ఇది లేదని, అది లేదని, ఇరుకని, ఇబ్బంది అని, ఇది కాకుండా అన్నిటినీ తీర్చగలిగిన స్థితి, అన్నిటినీ ఇవ్వగలిగిన ఆశీర్వాదము ఉంది. అది ఏంటంటే ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో, ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తికి భయపడడు, ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తికి ఆందోళన రాదు, ఆయన సన్నిధిలో మనకి శాంతి, సమాధానము కలుగుతుంది, ఆయన సన్నిధిలో మనకి బలం ఉంటుంది, ఆయన సన్నిధిలో మనకి ధైర్యం ఉంటుంది, ఆయన సన్నిధిలో మనం ఉంటే మనకు మార్గదర్శనం జరుగుతుంది. అంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు ప్రయాణించాలి, ఎటు వెళ్ళాలి అనేది చక్కగా ఆయన మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఆయన మార్గంలో ఆయన సన్నిధి మనతో ఉంటే మనకి రక్షణ, ఏ శత్రువు మన మీదకి రాలేడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకి నిత్య జీవము కూడా వస్తుంది. కాబట్టి మనం అడుగుతూ ఉంటాం, మాకు శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, బలమునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, రక్షణనివ్వండి, నిత్య జీవాన్ని ఇవ్వండి. ఇవన్నీ అడుగుతూ ఉన్నాం, కానీ ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. ఎక్కడంటే ఆయన సన్నిధి. అంటే మనం విడివిడిగా ఒక్కొక్క దాన్ని అడిగే కంటే కూడా, అయ్యా నీ సన్నిధిలో నేనుంటే చాలయ్యా, నీ సన్నిధిలో నేనుంటే చాలయ్యా అని అడిగితే ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనము పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి అడిగేది గొప్పదే అడుగుదాం. నీ సన్నిధిలో నిత్యము నేను, నా కుటుంబం ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి అని మనము అడుగుదాం. ఆమేన్.